కీర్తి అంటే వాళ్ళ అన్నయ్య ఎంతో కీర్తి గడించిన మంచి అన్నయ్య. ఆ అన్నయ్య కోసం ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తుంది శాంతి. ఎప్పుడెప్పుడు పెళ్ళవుతుందా అని ఎదురు చూస్తుంది శాంతి. అంతలోనే వచ్చాడు మన హీరో. హాయ్ శాంతి. హాయ్ రాధి. ఏమిటో బాబు చాలా ఆలోచిస్తున్నారు. ఈరోజు చాలా అందంగా ఉన్నావు. అబ్బో, అంత అందంగా ఉన్నానా సార్? అవును శాంతి, మన పెళ్ళైన తర్వాత శోభనానికి రెడీ అయిన పెళ్లి కూతురులా ఉన్నావు. ఆహా, ఆ అబ్బాయి గారికి ఆశలు బాగానే ఉన్నాయే. ఆశలు రేపేది మీరే, దాని మీద ఆవిరి చేసేది మీరు. మేమేం చేస్తాం మిమ్మల్ని? మీరు పొట్టి పొట్టి బట్టలు, తొడలు కానుకునేదాకా బట్టలు కట్టుకొని మీ చుట్టూ మమ్మల్ని తిప్పుకుంటారు. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఆ అమ్మాయిలు అందంగా రెడీ అవ్వకూడదా? అంటే రెడీ అవ్వకూడదని నేను చెప్పట్లేదు. మీకు ఆ దేవుడిచ్చిన వరమో లేక మీకున్న శక్తో మీ అందాన్ని ఏ దేవుడు క్యాల్కులేట్ చేయలేకపోతున్నారు. ఆ అమ్మాయిల గురించి, ఆ అమ్మాయిల అందం గురించి ఇంతగా పొగుడుతున్నావంటే ఏంటో విషయం? అదేమి లేదు శాంతి, చిన్నప్పటి నుంచి నాకు తల్లిదండ్రులు లేరు, ఒంటరిగానే పెరిగాను. నీ పరిచయం తర్వాతే నాకు అమ్మాయిల మీద గౌరవం పెరిగింది. రణది, నీ గుండెల్లో ఇంత బాధ ఉందని నాకు అసలు ఇప్పటిదాకా తెలీదు. ఆడవాళ్ళంటే ఇంత గౌరవం ఉందని ఇప్పుడే అర్థమైంది. ఐ లవ్ యూ రణది, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ శాంతి. నిన్ను నన్ను ఆ భగవంతుడు కూడా వేరు చేయలేడు. మళ్ళీ జన్మంటూ ఉంటే మన ఇద్దరిని జన్మ జన్మలకి ఇలాగే పుట్టించమని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రణది. శాంతి, నీకు నేను ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. నేను కూడా నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. అవునా? లేడీస్ ఫస్ట్ కదా, నువ్వే చెప్పు. మా అన్నయ్య మన పెళ్లికి ఒప్పుకున్నాడు. రేపే వచ్చి మంచి ముహూర్తం పెట్టిస్తా అన్నారు. అవునా? అవును రణది. ఇంతకీ నువ్వు చెప్పాలన్నది ఏంటి? నాకు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది శాంతి, విజయవాడలో పోస్టింగ్. నిజమా? అవును శాంతి. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది రణది. మరి ఈ ఆనంద సమయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి కదా. ఏం కావాలో అడగండి బాబు. అడిగితే గానీ చెప్పరు. అడగకుండా నాకెలా తెలుస్తుంది? పాడబెట్టండి.